Loving and Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thank you, Lord, for this time of worship, praise and prayer. ఈ యొక్క స్తుతి, ఆరాధన, ప్రార్థన సమయం అంతటి కొరకు మీకు కృతజ్ఞతలు. And also for the word which are going to hear. మీరు ఇవ్వబోయే వాక్యం కొరకు కూడా మీకు వందనాలు. Give us your presence. మాకు మీ యొక్క సన్నిధిని Please అనుగ్రహించండి. do not leave us. దయచేసి మమ్మల్ని విడిచిపెట్టొద్దని In Jesus' వేడుకుంటున్నాను. holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Sometimes we feel discouraged, dismayed కొన్ని మార్లు మనం ఎంతగానో నిరుత్సాహపడుతూ ఉంటాము. when we see the circumstances around us. మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు ఆ రీతిగా అవుతాము. When we see the loss, మనం నష్టపోయినా, when we face shame, అవమానం పొందినా, and when we look at the circumstances, ఆ రీతి అయిన పరిస్థితులను చూసినప్పుడు we feel so discouraged and we allow wrong thoughts. మనం ఎంతో నిరుత్సాహపడిపోయి వ్యతిరేకమైన తలంపులకు తావిస్తూ ఉంటాము. When we go far away from God, మనము దేవునికి దూరంగా వెళ్ళినప్పుడు we are surrounded with these feelings. ఇట్టి తలంపుల చేత మనము ఆవరించి ఉంటాము. We should never allow our feelings to dominate us. ఆ సమయాల్లో మనము మనకొచ్చే తలంపులు మనల్ని అధికారం చలాయించేవిగా దానికి ఎంత మాత్రం తావివ్వద్దు. Never look at your feelings. నీ యొక్క తలంపులు, నీ యొక్క ఊహలకు తావివ్వద్దు. Never put your mind on your feelings. నీ మనసంతటిని నీకు అనిపించే విషయాలపైన కేంద్రీకరించొద్దు. Kick them out. వాటిని కేవలం తరిమేయాలి బయటికి, That's all. అంతే. What does the word say? దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది? That's all. అదే మనం చేయాలి. God has called you. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. At times when you feel so discouraged, open your Bible. మనకెప్పుడైనా ఎంతో నిరుత్సాహమైన తలంపులు వచ్చినప్పుడు కేవలము మీ బైబిల్ తెరవండి, వాక్యం చదవండి. Some years ago, కొన్ని సంవత్సరాల క్రితం I was alone, నేను ఒంటరిగా అయ్యాను. desperate, nobody to comfort me. నాకు ఆదరించేవారు ఎవరు లేని సమయాల్లో, At that time, ఆ సమయాల్లో God has given me His word. దేవుడు నాకు ఆయన వాక్యాన్ని ఇచ్చారు. 49th chapter of Isaiah. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. And first word, the Lord hath called me from the womb, from the bowels of my mother, as He made mention of my name. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకొనెను. And not only that, second verse, He had made my mouth like a sharp sword. అంత మాత్రమే కాదు, రెండవ వచనంలో నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. And the most important thing is, in the shadow of His hand, He hid me. ఇంకా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. The word encouraged me. ఈ వాక్యము నన్ను ప్రోత్సాహపరిచింది. He hid me under the shadow of His hand. ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉంచాడు. I go to God. కాబట్టి నేను దేవుని యొద్దకు వెళ్తాను. God gives me a word దేవుడు నాకు ఒక మాటనిచ్చారు. that encourages me like anything. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు. The word of the Lord is two-edged sword. దేవుని వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గము. It's a very valuable weapon. అది ఎంతో ప్రాముఖ్యమైన ఆయుధము. That weapon God has given me. ఆ ఆయుధాన్ని దేవుడు నాకు ఇచ్చారు. And also, He hid me under the shadow of His palm. అదే రీతిగా తన చేతి నీడలో ఆయన నన్ను దాచి ఉంచాడు. The people of Israel were very unhappy. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో సంతోషం లేని పరిస్థితిని వారు They ఎదుర్కొంటున్నారు. were discouraged. వారు నిరుత్సాహంలో ఉన్నారు. Once people of Israel were in Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. and also they were in captivity in Babylon. అదే రీతిగా వారు బబులోనులో కూడా బానిసత్వపు జీవితంలో బంధకాల్లో వారు ఉన్నారు. 70 years they were in Babylon. 70 సంవత్సరాలు వారు బబులోనులో అట్టి రీతిగా ఉన్నారు.
their feelings were so low and they were discouraged. వారి ఆలోచనలన్నీ కూడా ఎంతో నీరుగారిపోయినట్టుగా నిరుత్సాహంతో ఉండిపోయాయి. At that time, this word is coming to them. ఆ సమయాల్లో వారి కొరకు ఈ వాక్యం వస్తుంది. But what does the word say? కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? 13th verse. 13వ వచనము. Sing for joy, O heaven and earth, for the Lord hath comforted his people and will have compassion on his afflicted. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. So he is asking the heaven and earth and the mountains to sing praises. ఆయన ఆకాశము, భూమి, పర్వతములన్నిటినీ కూడా ఉత్సాహధ్వని చేయమని చెప్తున్నాడు. Mountains, the heavens and the earth, at a time when they open their mouths, how it will be. ఒకేసారి పర్వతములు, ఆకాశము, భూమి అవన్నీ తమ నోటిని తెరిస్తే ఏ రీతిగా ఉంటుంది? We don't know how to run, where to run. మనకు తెలియదు ఎక్కడికి పరిగెత్తాలో కూడా. So that's what God says. దేవుడు అదే చెప్తున్నాడు. You must sing. నీవు ఉత్సాహధ్వని You చేయాలి. must sing loudly. నీవు బిగ్గరగా ఉత్సాహధ్వని పాడాలి. This is universal praise. ఇది విశ్వమంతా కలిసి చేసే స్తుతి. So when God wants us to praise him దేవుడు మనం ఆయనను స్తుతించాలి అని కోరుతున్నప్పుడు at all times, అన్ని సమయాల్లో, whether you're in captivity, మీరు బంధకాల్లో ఉన్నా, whether you're in discouragement, నిరుత్సాహంలో ఉన్నా, whether you're any dismayed condition, ఎలాంటి నిరుత్సాహపు పరిస్థితుల గుండా మీరున్నా కూడా, but what was their mind? వారి యొక్క తలంపులు ఏ రీతిగా ఉన్నాయి? 14th verse. 14వ వచనం. But the Zion means Jerusalem, says, the Lord has forsaken me and my Lord has forgotten me. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచియున్నాడని అనుకొనుచున్నది. That was the devil's thought. అది సాతాను తలంపు. God never forgets you. దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోడు. God will never forsake you. నిన్నెన్నడూ కూడా మరచిపోడు. Because people believe the words of the devil. సాతాను యొక్క మాటలను ప్రజలు నమ్ముతారు కాబట్టి They are under Babylonian captivity. వారు బబులోను యొక్క బానిసత్వం క్రింద ఉంటున్నారు. That situation made them to think like that. ఆ పరిస్థితులు అనేవి వారిని ఆ రీతిగా తలంచడానికి వారిని నడిపిస్తున్నాయి. Because you are under that captivity, నీవు కూడా అట్టి బంధకాల క్రింద ఉంటున్నావు కాబట్టి you allow these thoughts. నీవు ఈ తలంపులన్నిటికీ అవకాశం You ఇస్తున్నావు. think you are alone. నీవు ఒంటరివి అని తలస్తున్నావు. God did not give me this, God did not give me that. దేవుడు నాకు ఇది ఇవ్వలేదు లేదా అది చెయ్యలేదు అని. He has given you ample things. Whatever you want, He has already given. నీకేవేవి అవసరమో అట్టి గొప్ప అన్నీ కూడా దేవుడు ఇదివరకే నీకు ఇచ్చి ఉన్నాడు. But you are trusting your feelings. కానీ నీకు అనిపించే వాటినే నువ్వు నమ్ముతూ ఉన్నావు. You feel your feelings are real. నీ ఆలోచనలన్నీ కూడా అవి సరి అయినవే అని నువ్వు అనుకుంటావు. Those feelings are not right. కానీ అవి ఎంత మాత్రం సరి అయినవి కాదు. Isaiah 40th chapter యెషయా గ్రంథము 40వ అధ్యాయము and 27th verse. 27వ వచనము. Why sayest thou, O Jacob, my way is hid from the Lord, judgment is passed from the Lord. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. This kind of discouragement needs to be rebuked. ఇలాంటి నిరుత్సాహాన్ని నువ్వు ఎదిరించగలగాలి. You must rebuke your feelings. నువ్వు ఖచ్చితంగా నీకు వచ్చే తలంపులను నువ్వు ఎదిరించగలగాలి. You must rebuke your thoughts. అట్టి తలంపులను నువ్వు గద్దించి ఎదిరించగలగాలి. David learned that. దావీదు దాన్ని నేర్చుకోగలిగాడు. He learned to rebuke his own heart. దావీదు తన సొంత హృదయాన్ని గద్దించుకోవడం ఏ రీతిగా అనేది నేర్చుకున్నాడు. Whatever feelings you get, don't allow them. నీకు వచ్చే తలంపులన్నిటినీ అదే రీతిగా నువ్వు అనుమతించుకుంటూ వెళ్ళొద్దు. You have done some mistake. నీవు ఏదో ఒక తప్పు చేశావు. You had some bad feelings.
అందును బట్టి నీకు కొంత చెడ్డ తలంపులు, చెడ్డగా అనిపించే వ్యవహారం, thoughts of discouragement. లేదా నీకు దాన్ని బట్టి నిరుత్సాహపు తలంపులు You ఉంటాయి. don't find solution. అలాంటప్పుడు నీకు ఒక పరిష్కార మార్గం అనేది నీకు You don't కనబడదు. know what to do. ఏం చెయ్యాలో తోచదు. You feel very bad. అందును బట్టి నువ్వు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటావు. No, rebuke those feelings. ఎంత మాత్రం ఆ రీతిగా ఉండవద్దు. ఆ తలంపులన్నిటినీ ఎదిరించు. Don't think that he has forgotten you or forsaken you. ఆయన నిన్ను మర్చిపోయాడనో లేకపోతే విడిచిపెట్టాడనో నువ్వు ఎంత మాత్రం తలంచవద్దు. Many circumstances are killing you. ఎన్నో తలంపులు నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నాయి. Thoughts of discouragement. నిరుత్సాహపు తలంపులు. I don't have this. నాకు ఇది లేదు, I don't have a proper church. లేదా నాకు సరి అయిన సంఘము లేదు, I don't have a proper connection with God. లేదా నాకు దేవునితో సరి అయిన సంబంధం లేదు, I don't have a proper companion. లేదా నాకు సరి అయిన సహకారి లేరు, I don't have a proper friend. లేదా నాకు సరి అయిన స్నేహితులు లేరు, I don't have a prayer companion. లేదా నాకు సరి అయిన ప్రార్థన సహకారి లేరు. All these things are discouraging you. ఇలాంటి సమస్త విధములైన నిరుత్సాహపు తలంపుల చేత But when you are undergoing this kind of circumstances, నీవు ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు 15th verse of 49th chapter of Isaiah. 49వ అధ్యాయము 15వ వచనము. Can a woman forget her suckling child? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? They may forget, yet I will not forget you. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. Yeah, what a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానం అది. Even mother can forget. ఒక తల్లి అయినా మరవవచ్చు. Sometimes mothers go to fetch some water from a distant place. కొన్నిసార్లు తల్లులు నీళ్లు తీసుకురావడానికి దూర స్థలాలకు వెళ్ళి రావాల్సి వస్తుంటుంది. But they forget their child sometimes. ఆ సమయాల్లో వారు తమ పిల్లల్ని మర్చిపోతుంటారు. But God cannot forget. కానీ దేవుడు వారిని మర్చిపోడు. Her friend comes and talks to her. ఆ సమయాల్లో ఎవరైనా మీ స్నేహితులు మీకు ఎదురుపడి మాట్లాడుతున్నారనుకోండి, దాంట్లో పడి మీరు మర్చిపోతూ ఉంటారు. But God cannot forget. కానీ దేవుడు ఆ రీతిగా మరవడు. 16th verse. 16వ వచనము. Behold, I have engraved you on my palms of my hands, and thy walls are continually before me. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. Your walls are continually before me. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. First he says nursing child. మొట్టమొదటగా ఆయన చంటి పిల్ల గూర్చి చెప్తున్నాడు. Yeah, nursing child. పాలు తాగేటువంటి చంటి బిడ్డ కొరకు. Not a young woman in teens. అంతేగాని ఒక యవనస్తుల గూర్చో లేక పెద్ద వారి కొరకు ఆయన ఇక్కడ చెప్పడం లేదు. He is treating you as a nursing child. ఆయన నిన్ను ఒక చంటి బిడ్డగా ఎంచుతున్నాడు. Mothers, even before the child cries, they attend their needs of the child. ఒక చంటి బిడ్డ ఏడువక ముందే ఒక తల్లులు ఏం చేస్తారంటే వారి అవసరతలను గుర్తెరిగి వాటిని తీరుస్తారు. They feed the child at the right time. వారు సరి అయిన సమయంలో ఆ చంటి బిడ్డను పోషిస్తూ ఉంటారు, పాలిస్తారు. That is the relationship between a child and a mother. ఒక తల్లికి ఒక చంటి బిడ్డకు ఉండే సంబంధం అనేది ఆ రీతిగా ఉంటుంది. So at the time of crucifixion, సిలువ వేయబడేటువంటి సమయంలో the disciples fled away. యేసు యొక్క శిష్యులు కేవలము వారు అందరూ కూడా చెదిరిపోయారు. The mother was there at the foot of the cross. కానీ యేసు తల్లి మాత్రము ఆ యొక్క సిలువ యొద్దనే ఉంది. She could not go away from that place. ఆమె ఆ స్థలాన్ని విడిచి వెళ్ళలేకపోతుంది. Yeah, that is the heart of a mother. ఒక తల్లి యొక్క మనసు అంటే ఆ రీతి ఉంటుంది. She stood at the cross. ఆమె ఆ సిలువ యొద్దనే నించుంది. We see during the reign of King Solomon, మనము రాజైన సొలొమోను రాజ్యాధికారం చేస్తున్న సమయంలో 2 prostitutes, they came to him ఇద్దరు వేశ్యలు వచ్చారు, claiming the living child as theirs.
ఏమని చెప్తూ ఉన్నారంటే వారు ఆ ఇద్దరు స్త్రీలు వచ్చి ఆ బ్రతికి ఉన్న బిడ్డ నాది, చనిపోయినది నాది కాదు అనేటువంటి వాదంతో వారు వచ్చారు. Each one were telling the same thing. ఆ ఇద్దరు అదే రీతిగా చెప్తున్నారు, This living child is mine. ఈ బ్రతికి ఉన్న బిడ్డ నాది. And the other woman also saying the same thing. అదే రీతిగా ఇంకో ఆ స్త్రీ కూడా బ్రతికి ఉన్నది నాది అని చెప్తుంది. God gave wisdom to Solomon. కానీ దేవుడు సొలొమోనుకు అట్టి జ్ఞానం ఇచ్చాడు. He asked them to bring a sword. అప్పుడు సొలొమోను చెప్తున్నాడు, ఒక ఖడ్గము తీసుకురండి. Now both of them, they are looking at the sword. ఇప్పుడు ఆ ఇద్దరు స్త్రీలు ఆ ఖడ్గం వైపే చూస్తున్నారు. So cut this child into two. ఆ బ్రతికి ఉన్న బిడ్డను రెండుగా విభజించండి అనేసి రాజు చెప్తూ ఉన్నాడు. Give one piece to one woman ఒక ముక్క తీసి ఒక స్త్రీకి ఇచ్చేయండి, and the other piece to the other woman. ఇంకో ముక్క తీసి ఇంకో ఆమెకి ఇచ్చేసేయండి. You tell me what the real mother say. మీరు చెప్పండి, నిజమైన తల్లి ఏం చెప్తుంది? The real mother immediately say, Babo, Babo, don't do that, don't do that, don't do that. నిజమైన తల్లి అయితే బాబోయ్ దయచేసి ఆ రీతిగా చెయ్యవద్దు అని గోజాడుతుంటుంది. Then immediately he said, అప్పుడు వెంటనే ఆ రాజు చెప్తున్నాడు, give that child to that woman who is crying. ఎవరైతే ఏడుస్తున్నారో ఆమెకే ఆ బిడ్డని ఇవ్వండి అని. And that mother was telling, let that child be with her. ఆ తల్లి ఏమంటుంది అంటే, కావాలంటే నా బిడ్డను ఉంచుకోనివ్వండి ఆమెతోనే, But don't cut it. అంతేగాని ఆ బిడ్డను మాత్రము చంపేయవద్దు. That was the heart of a mother. అది ఒక తల్లి యొక్క మనసు అంటే. Why did she lose that child? ఎందుకు ఆ బిడ్డను కోల్పోవాలి అని Why అనుకుంటారు. did she lose that child? ఎందుకు ఆమె ఆ బిడ్డను కోల్పోవాలి? In the middle of the night. అర్ధరాత్రి సమయాల్లో. She is a sleepy woman, sleepy woman. Some of you women, you are so sleepy. ఆ స్త్రీ కేవలం నిద్రపోతైనటువంటి స్త్రీ. She laid herself on that child. ఆమె ఆ నిద్రలో ఆ బిడ్డ పైన పడిపోయింది. Because of your sleep, నీ నిద్రను బట్టి you are losing many souls. నువ్వు ఎన్నో ఆత్మలను నువ్వు కోల్పోతున్నావు. But there is a sword. కానీ ఇక్కడ ఒక ఖడ్గం ఉన్నది. Come to the king. రాజు యొద్దకు రా. Come to Jesus. యేసు యొద్దకు రా. He will show the sword. ఆయన నీకు ఖడ్గంను చూపిస్తాడు. He will show you the cause. ఆయన నీకు కారణం ఏంటో అనేది How చూపిస్తాడు. you are losing the souls. ఏ రీతిగా నువ్వు ఆత్మలను కోల్పోతున్నావు అనేది చూపిస్తాడు. God will rebuke you. దేవుడు నిన్ను గద్దిస్తాడు. You are seeing many souls coming to us. మీరు ఎంతో మంది ఆత్మలు మన యొద్దకు రావడం చూస్తున్నారు. With your sleep, you are losing the souls. కానీ నీ నిద్రను, నీ మత్తును బట్టి ఆత్మలను నువ్వు కోల్పోతున్నావు. First Kings, మొదటి రాజులు 3rd chapter, 3వ అధ్యాయము 26th verse. 26వ వచనము. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని That పోయినదై, is the thing. Their bowels yielded up. ఆమె తన పేగులు తరుగుకుపోయినదై అని That రాయబడి is the love ఉన్నది. of a mother. అది ఒక తల్లి యొక్క మనసు అంటే. So you must know the love of a mother. నీవు ఒక తల్లి ప్రేమ అనేది ఏ రీతి ఉండాలో తెలుసుకోవాలి. But God's love is more than that. కానీ దేవుని ప్రేమ దాని అంతటి కంటే కూడా ఇంకా గొప్పది. Again, let us read 15th verse of 49th chapter of Isaiah. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం మరొకసారి చూద్దాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. The mothers may forget sometimes. వారైనా కొన్నిసార్లు మరచుదురేమో కానీ నేను మరువను అంటున్నాడు. When they are looking at the TV, వారు టీవీ చూస్తూ ఉండి అలా మర్చిపోతారు. one mother did like that. ఒక తల్లి అదే రీతిగా చేసింది కూడా. She lost the child. ఆమె తన బిడ్డను పోగొట్టుకుంది. When we look at the newspapers, we get the news. మనము వార్తా పత్రికలు చూస్తున్నప్పుడు అందులో వార్తలు చూస్తూ ఉంటాము. Some mothers, కొంతమంది తల్లులు they throw the illegal children on the dustbin. కొంతమంది వివాహేతర సంబంధాలను బట్టి కనిన తమ పిల్లలను ఆ రోడ్డు ప్రక్కన పడేస్తూ ఉంటారు. Some mothers are cruel mothers. కొంతమంది తల్లులు ఆ రీతిగా క్రూరత్వంతో నింపబడిన వారిగా ఉంటారు. What a sad thing. ఎంత విచారకరమైన The world సంగతి. is full of these stories.
ప్రపంచమంతా కూడా ఇట్టి సంఘటనల ద్వారానే నింపబడి ఉంటుంది. Many children, they don't know the seriousness of sins. ఎంతో మందికి పాపము యొక్క భయంకరత్వం అనేది తెలియడం లేదు. Before their children, తమ పిల్లల ముందే they sin. వారు పాపం చేస్తూ ఉంటారు. They don't know what will be the repercussions afterwards. తర్వాత రాబోయేటువంటి పర్యవసనాలు ఏ రీతి ఉంటాయి అనేది వారు గ్రహించలేకపోతున్నారు. Some fathers, they live in adultery. కొంతమంది తండ్రులు వ్యభిచారంలో జీవిస్తూ ఉంటారు. Some mothers, they live in adultery. మరి కొంతమంది తల్లులు తమ వ్యభిచార జీవితాలు అదే రీతిగా కొనసాగుతారు. Their children fully know what they are doing. పిల్లలకు వారి తల్లిదండ్రులు ఏం చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా వారికి అర్థమైపోతూ They ఉంటుంది. are cruel parents. వారు ఎంతో కఠినమైనటువంటి తల్లిదండ్రులుగా ఉన్నారు. Dear father and mother, how are you? ప్రియ తల్లి తండ్రులారా, మీరు Are you ఏ a రీతిగా cruel ఉన్నారు? father or a cruel mother? క్రూరత్వంతో నింపబడిన తల్లిగా తండ్రిగా నువ్వు ఉంటున్నావా? But look at God. దేవుని వైపు చూడు. You are forgetting your children. నీవు నీ పిల్లల్ని మర్చిపోతున్నావు. You are forgetting that they will go to hellfire. నీవు వారు నరకాగ్నికి వెళ్ళిపోతారు అనేటువంటి సంగతి You మరుస్తున్నావు. are not taking care of them. వారి గూర్చినటువంటి జాగ్రత్త నువ్వు తీసుకోవడం లేదు. Even some foolish children, కొంతమంది అవివేక పిల్లలు కూడా, when they want to go to their relatives' houses, ఈ పిల్లలు కూడా వారు తమ బంధువుల ఇళ్ళకు వెళ్ళినప్పుడు, we want to go to our auntie's house, మేము మా ఆంటీ ఇంటికి వెళ్ళాలి, we want to go to our uncle's house, మేము మా అత్తయ్యో లేకపోతే మామగారి ఇంటికో వెళ్ళాలి అని, the vacation is coming. సెలవు దినాలు వస్తూ ఉన్నాయి. These foolish parents, they coolly send them. అలా చెప్పినప్పుడు ఈ అవివేకమైన తల్లిదండ్రులు ఎంతో నిమ్మలంగా నెమ్మదిగా వారిని పంపిస్తారు. Foolish parents. కేవలం అవివేకమైన తల్లిదండ్రులు. So they think they're innocent children. ఆ రీతిగా వారు ఏమనుకుంటారు అంటే అమాయకమైన పిల్లలు కదా అనుకుంటారు. They don't know what is happening there. అక్కడ ఏం జరుగుతుందో అనే విషయాలు వీరికి ఏమాత్రం They తెలియదు. learn many bad things there. అక్కడికి వెళ్ళి వారు ఎన్నో చెడ్డ విషయాలు అన్ని These నేర్చుకుంటారు. foolish parents, they don't know they're spoiling their children. ఈ అవివేకపు తల్లిదండ్రులకు తెలియదు వారు కేవలం తమ పిల్లల్ని పాడు చేసుకుంటున్నాము అనే విషయము. They send them వారిని పంపించేస్తారు. and they spoil them. ఆ రీతిగా పంపించి వారిని But పాడు God is చేస్తున్నారు. not like that. కానీ దేవుడు ఆ రీతిగా ఉండడు. Even the mother may forget their child, ఒక తల్లి తన బిడ్డను మరవవచ్చును, but God does not forget you. కానీ దేవుడు నిన్ను మరవడు. Obey God. దేవునికి విధేయత Love చూపించు, God. దేవుని ప్రేమించు. We see another scene in the Bible. మనము మరొక సంఘటనను బైబిల్లో చూస్తాము. That is in 2 Kings 6th chapter. రెండవ రాజులు 6వ అధ్యాయము. When Syria besieged Samaria, సిరియా దేశము సమరయ అనేటువంటి దేశాన్ని పట్టుకొనింది. there was a famine in the land. అప్పుడు ఆ సమయంలో ఆ దేశంలో కరువు వచ్చింది. Surrounding places also there was a famine. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కరువు వచ్చింది. When there was famine, there is no food. కరువు ఉన్న సమయాల్లో ఆహారం దొరకదు. One woman was crying. ఆ సమయంలో ఒక స్త్రీ అక్కడి నుంచి అరుస్తుంది. What was she crying to the king of Israel? ఆ ఇశ్రాయేలు రాజుతో ఆమె పిలిచి ఆమె చెప్తుంది. 2 Kings 6th chapter 28th verse. రెండవ రాజులు 6వ అధ్యాయము 28వ వచనము. నీ విచారమునకు కారణమేమని అడగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దానిని చూచి నేటి ఆహారంనకు నీ బిడ్డనిమ్మని అడిగి తిని. కానీ Here also we see two women. ఇక్కడ కూడా మనం ఇద్దరు స్త్రీలను చూస్తున్నాము. They said to each other, వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, you give your child for today's meal. ఈ రోజు ఆహారానికి నువ్వు నీ బిడ్డనివ్వు అని. So they boiled the child and ate up. ఆ రీతిగా ఒక బిడ్డను తీసుకున్నారు, వారు ఉడకబెట్టి ఆ బిడ్డను తినేశారు. Then we see the other woman. ఇప్పుడు మరొక స్త్రీని చూస్తున్నాము. She was hiding the child. ఆమె తన బిడ్డను దాచుకుంటుంది. She ate up the other child. వేరే స్త్రీ యొక్క బిడ్డనైతే తినేసింది. And that woman was asking, give me your child. ఇప్పుడు ఆ స్త్రీ అంటుంది, ఇప్పుడు నువ్వు నీ బిడ్డనివ్వు అని.
I cannot give my child. నేను ఇవ్వను నా బిడ్డను. This is my child. ఇది నా బిడ్డ. So selfish. ఎంత స్వార్థము. Mothers are like that. తల్లులు ఆ రీతిగా ఉంటున్నారు. Even eating away their children. పిల్లల్ని కూడా తినివేయడం. How are you? ఏ రీతిగా నువ్వు ఉంటున్నావు మరి? She is hiding the child. ఆమె తన బిడ్డను దాచుకుంటుంది. Selfishness. ఎంత స్వార్థము. Many women are so selfish. చాలా మంది స్త్రీలు స్వార్థంతో నింపబడి ఉంటున్నారు. She has hidden her son. ఆమె తన బిడ్డను She దాచుకుంటుంది. is a hiding mother. ఆమె దాచిపెట్టేటువంటి తల్లి. He is a loving father. ఆయన ప్రేమ కలిగిన తండ్రి. He looks at your heart. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. He loves you so much. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He cannot forget you. ఆయన ఎంత మాత్రము నిన్ను మరిచేవాడు కాదు. He cannot forsake you. ఆయన నిన్ను ఎంత మాత్రము విడిచేవాడు కాదు. Your father may be an unconverted father. నీ తండ్రి ఒకవేళ మారు మనసు చెందిన తండ్రి కాకపోవచ్చు. But our God, కానీ మన తండ్రి, more దేవుడు, than a father, he is a father. మన దేవుడు Not తండ్రి even- కంటే కూడా ఎక్కువ. Not even like these foolish mothers. ఇలా ఇక్కడ చూసినటువంటి అవివేకమైన తల్లుల వంటి వాడు కాదు. Look at the heart of the father. తండ్రి యొక్క హృదయం వైపు చూడు. This heavenly father. ఈ పరమ తండ్రి హృదయం That's వైపు. why Jesus asked us to pray, Heavenly Father. అందుకే యేసుక్రీస్తు మనము పరమందున్న మా తండ్రి అని ప్రార్థించాలని కోరారు. He is our heavenly Father. ఆయన మన పరమందున్నటువంటి He తండ్రి. always looks at you. ఆయన అన్ని వేళలా నిన్ను చూస్తున్నాడు. Always thinking of you. అన్ని వేళలా నీ గూర్చి తలస్తున్నాడు. Always loving you. అన్ని వేళలా నిన్ను He ప్రేమిస్తున్నాడు. cannot sleep. ఆయన కునుకడు. Psalm 27 కీర్తన 27 and verse 10. 10వ వచనం. For my father and mother forsake me, yet the Lord will take me up. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. That is the mind of David. అది దావీదు యొక్క మనసు. Have that mind. ఆ మనసు ఉంచుకోనండి. That mind sustained him in all discouraging circumstances. ఆ మనసే అన్ని నిరుత్సాహాల్లో కూడా అతన్ని ఎంతో ధైర్యంగా నిలవబెట్టగలిగింది. Let us pray. అందరం ప్రార్థించుకుందాము. Loving and heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, thank you for your word. మీ యొక్క వాక్కు కొరకు మీకు కృతజ్ఞత. Let your word strengthen us. నీ మాటలను మమ్మల్ని బలపరచనివ్వండి. Help us, O Father. మాకు సహాయం చేయండి ప్రభు. Bless these dear people. ఈ ప్రియులను మీరు In ఆశీర్వదించండి. Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.